తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం, V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జర్నలిస్టులకు సరుకుల పంపిణీ, సమాజాన్ని చైతన్యపరచడంలో జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్న DCCB చైర్మన్. కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్ఐ మల్లికార్జున మీడియా సమావేశం, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై 2,80,000 జరిమానా వసూలైనట్లు వెల్లడి. కర్నూలు జిల్లాలో రెడ్ జోన్ ప్రాంతాల్లో ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప తనిఖీలు, భారీ గేట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచన. న్యూ మారుతినగర్లోని పేద బ్రాహ్మణులకు కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిన్న నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు సముద్రాల వేణుగోపాలాచారి, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, కాచం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కాచం ఫౌండేషన్, వైశ్య వికాస వేదిక, V3 యాజమాన్యంతో భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మారుతినగర్లో, న్యూ మారుతినగర్లో దాదాపు 200 పైగా విప్రమోత్తములకు, పేద బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈరోజు మరి బియ్యము ఈ 10 రోజులకు అవసరమడే లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఒక సామాజిక బాధ్యతగా మిత్రుడు సత్యనారాయణ గారు, వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ఆర్గనైజేషన్ పేరు మీద పేద విప్రులందరికీ కూడా ఈరోజు మరి ఈ కిట్స్ పంపడం జరుగుతున్నది. దీంట్లో బియ్యము, చింతపండు, షుగరు, పసుపు, మిర్చి, ఉప్పు, అంటే దాదాపు వారం నుంచి 10 రోజులు ఆయిల్, మరి 10 రోజులు సరిపడా రేషను ఈరోజు పేద బ్రాహ్మణులు, ఎందుకంటే వీళ్ళందరినీ భోక్తలు అంటారు. ఈరోజు అపరకర్మలు కానీ సకర్మలు కానీ లాక్డౌన్ నేపథ్యంలో లేకపోవడం వల్ల వారికి ఇబ్బంది అవుతున్నది. ప్రభుత్వ పరంగా తెల్ల కార్డున అందరికీ కూడా 12 కిలోల బియ్యము 1,500 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా వీరందరికీ తెల్ల కార్డు లేకపోవడం ఒకటి, తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల ఇబ్బందులు గమనించి ఈరోజు కాచం ఫౌండేషన్ వారు, వైశ్య వికాస్ వేదిక వారు, V3 యాజమాన్యం వారు, వారి 3 సంస్థలు కలిపి ఈరోజు 250 మంది పైగా బ్రాహ్మణులందరికీ ఈరోజు ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గతంలో కూడా మరి కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైశ్యులకు ఎన్నో రకాల ప్రోత్సాహాలు, ఎవరైతే టాప్ 10th ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు, టీచర్లకు కూడా మరి ప్రోత్సాహాలు ఇస్తూ మరి కాచం ఫౌండేషన్ వారు ఈరోజు V3 తోటి వైశ్య వికాస వేదిక ద్వారా మరి హైదరాబాద్ నగరంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరికీ, అదేవిధంగా సామాజికంగా వెనుకబడ్డ అందరికీ కూడా ఈరోజు ఈ ఫౌండేషన్ ద్వారా సేవలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి లాక్డౌన్ నేపథ్యంలో అన్ని ఏరియా పోలీస్ స్టేషన్లకు, అక్కడ పోలీస్ కానిస్టేబుళ్లకు, ఏరియా వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ ఇవ్వడమే కాకుండా మాస్కులు ఇచ్చేసి ఒక హైజీన్ వాతావరణం ఇవ్వడం కాకుండా, మరి ఎవరైతే ఈరోజు అన్నార్థులు ఉన్నారో వారందరికీ కూడా రోజు ఆహార పొట్టాలు కూడా అందించే కార్యక్రమాన్ని కూడా కాచం ఫౌండేషన్ వారు పెట్టినందుకు మరొకసారి ఈరోజు కాచం ఫౌండేషన్ పెద్దలందరికీ, ట్రస్ట్ సభ్యులకు, అదేవిధంగా సత్యనారాయణ గారికి, మరి ఈరోజు వారి TRS పార్టీ పరంగా మరి ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు, ఈరోజు ప్రభుత్వ పరంగా కేసీఆర్ ఆశయాన్ని, కేసీఆర్ ఆదేశాలు అనుసరించి తన సంస్థ ద్వారా వాళ్ళ మిత్రులతో కలిసేసి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు, ప్రభుత్వానికి ప్రోత్సహిస్తున్నందుకు మరి ప్రభుత్వ పరంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. ఇంకా వారు గొప్ప మాట్లాడారు, ఇంకా మిగిలిన పెద్దలందరూ కూడా ఉంటే కూడా వారికి కూడా 2-3 రోజుల లోపల
ఇంకెక్కువైనా సరే ఇస్తా అని చెప్పినందుకు కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో గాంధీనగర్ వెళ్లే రోడ్లోని ఎస్బీఐ కాలనీలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐ సామి వెంకట సంపత్ కుమార్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, జీహెచ్ఎంసీ సిబ్బందికి అల్పాహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉసిరికల్ల రమణామూర్తి, ప్రెసిడెంట్ శరత్ కొండ, జనరల్ సెక్రటరీ అరవింద్ మోహన్, కోశాధికారి శోభన్ బాబు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సామి వెంకట సంపత్ కుమార్. నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102Aలో ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను. 2015 సంవత్సరంలో నేను మన యూకే వెళ్ళినప్పుడు అక్కడ యూకేలో ఇంగ్లాండ్లో మా సంస్థ ఒక బ్రాంచ్, ఒక క్లబ్ స్థాపించడం జరిగింది. అది డాక్టర్ ఉసిరికల రమణమూర్తి గారి ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేశాము. ఆ రోజు 12 మందితో స్టార్ట్ చేసిన క్లబ్బు ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి 4,500 మంది, 450 మందితో సభ్యులతో అక్కడ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదే ప్రతి సంవత్సరము ఇక్కడ ఇండియాని మర్చిపోకుండా, మా మాతృభూమిని మర్చిపోకుండా వాళ్ళు పేదవాళ్ళకి, వైశ్యులకి మరి కాకుండా ప్రతి పేదవారికి వాళ్ళతో తోచిన సహాయం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము 15 లక్షల నుంచి 25 లక్షల వరకు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కరోనా బాధితులని ఉపశమనం గురించి చాలా గవర్నమెంట్ వచ్చి మధ్యాహ్నం భోజనము, సాయంత్రం డిన్నర్ ఏర్పాటు చేస్తున్నది. కానీ పొద్దున బ్రేక్ఫాస్ట్ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. సో దాన్ని సమకూర్చడానికి వాసవి క్లబ్ ఇంగ్లాండ్ వారు మన కరోనా వారియర్స్, పోలీసు వాళ్ళు, తర్వాత సఫాయి కర్మచారి వాళ్ళకి మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి లాస్ట్ 10 రోజులుగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాము. రోజు 150 ప్యాకెట్ల దాకా మేము ఈ చుట్టుపక్కల ముషీరాబాద్, గాంధీనగర్, చిక్కడపల్లి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న సఫాయి కార్యక్రమాల దగ్గరికి మేమే వెళ్ళి మా వెహికల్ తీసుకెళ్ళి మేమే డ్రైవ్ చేసుకుంటూ అక్కడే వెళ్ళి ఆ టార్గెట్ ఏరియానే వాళ్ళకే ఇవ్వాలనుకుంటూ వాళ్ళకే చేస్తున్నాము. తర్వాత ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున వాసవి క్లబ్ ఇంగ్లాండ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాసవి క్లబ్ ఇంగ్లాండ్లో డాక్టర్ రమణమూర్తి గారు ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత సురేష్ ముర్కి గారు, సత్య గారు ఇద్దరూ మళ్ళా 2 సంవత్సరాలు వాళ్ళ కార్యవర్గం అయిన తర్వాత ఈరోజు ప్రస్తుతము మనకు శరత్ కొండ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మిత్రులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్పై సమాజాన్ని చైతన్యపరచడంలో జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సరుకులు పంపిణీ చేసి తమను ఆదుకున్నందుకు జర్నలిస్టులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సమస్య మీకు అందరికీ తెలిసిన విషయమే. మీరందరూ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. మీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు రాష్ట్రాలు కానీ, కేంద్రం కానీ, ప్రపంచంలో జరుగుతున్నదంతా ప్రజలకు తెలియజేసేంత మీరే. కాబట్టి అందులో భాగంగా డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, టెక్నీషియన్స్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, సఫాయి వర్కర్లు కానీ, ప్రెస్ సోదరులు కానీ కన్వీనియర్ రీతిలో ఎదుర్కొంటున్న సమస్య కరోనా వైరస్ను కాపాడుకోవడానికి, అవేర్నెస్ ఇవ్వడానికి పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోల్ పోషించిన సందర్భంగా మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మనిషికి తోడు కష్టాలలో కనబడడమే ముఖ్యం. సంబరాలు, దావతులు, పెళ్ళిళ్ళు ఆడ అప్సెట్ అయినా మనకు ఏం నష్టం లేదు.
నాగర్ కర్నూలు జిల్లా బిజ్జాపల్లి మండలంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్లో నిరంతరం సేవలందిస్తున్న పోలీసులకు, వైద్యులకు, పారిశుద్ధ కార్మికులకు మరియు ఉపాధి కోల్పై ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు ఆర్ఆర్ డెవలపర్స్ ఎండీ రంగ రమేష్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ప్రతిరోజు సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వైఎస్ అధ్యక్షులు రంగరాములు, టీఆర్ఎస్ వైఎస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుంకరి బాలకృష్ణ, మండల అధ్యక్షుడు సింగరాజుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కరోనా నిర్మూలన కోసం ప్రతిరోజు కష్టపడుతున్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, తర్వాత మన అందరి కోసం నిత్యావసరాల సరుకులన్నీ తీసుకుపోతున్నటువంటి ట్రాన్స్పోర్టు సిబ్బందికి కానీ, ఎక్కడ కూడా హోటల్స్కి ఇట్లా బంద్ ఉన్నందుకు వాళ్ళకి భోజనాలు కానీ, వాటర్, టీ కూడా దొరకట్లేదు రోడ్లపైన. దాంతో మా కంపెనీకి ఆర్ఆర్ మెగా డెవలపర్స్ నుంచి మా వంతు సహాయంగా ఏదైనా ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో గత వారం రోజులుగా ప్రతిరోజు 200 మందికి భోజన వసతి మధ్యాహ్నం టైంలో బిజినపల్లి పోలీస్ సిబ్బందికి కానీ, వైద్యారోగ్య సిబ్బందికి కానీ, పారిశుద్ధ కార్మికులకు, రోడ్లపైన వెళ్ళే వాళ్ళకి మేము అరేంజ్ చేసి రైతు కూలీలకు ఇట్లా పెట్టడం జరుగుతుంది. మాస్కులు కూడా ప్రతి ఒక్కరికి మేము వీలైనంత వరకు మేము డొనేషన్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు, పోలీస్ సిబ్బందికి సత్యరాం అనే వ్యక్తి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నీలం సరితా శ్రీనివాస్ మాట్లాడుతూ విపత్కర సమయంలో సమాజానికి సేవలందిస్తున్న మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బందికి సరుకులు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొజ్జా రాజుసాగర్, వార్డు మెంబర్ తదితరులు పాల్గొన్నారు. ఊళ్ళో అందరూ కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. దాతలకు ఇంకెన్నో చేస్తారు. ఈ సత్యరాం వాళ్ళు, ఈ ఫ్యామిలీ వాళ్ళు కూడా సఫాయి వాళ్ళకు, సఫాయి సిబ్బంది వాళ్ళకు కూరగాయలు, ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా మంది కూరగాయలు పంపిణీ చేస్తారు. మాస్కులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇంకెన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు కమాన్పూర్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. దీనికి మన కమాన్పూర్ గ్రామంలో నివసించినటువంటి సత్యారాం అనే కుటుంబ సభ్యులు మన గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. సో ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇట్లాంటి దాతలు ముందుకొచ్చి ఇట్లా పేద ప్రజలను ఆదుకుంటున్నందుకు చాలా కృతజ్ఞతలు. మరి వారి కుటుంబానికి కూడా గ్రామ పంచాయతీ తెలియజేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలకు ఇంకా ఎంతోమంది దాతలు కూడా ముందుకొచ్చి ఈ నిత్యావసర సరుకులు కానీ వాళ్ళకు పేదరికంగా ఉన్న వారికి కూడా అందించాలని. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో చింతపండు రవి అనే వ్యక్తి తన సహోదరులు వేణుగోపాల్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా లాక్డౌన్ కారణంగా సొంత గ్రామాలకు వెళ్లలేక ఉపాధి కోల్పై ఇబ్బందులు పడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కూలీలకు సుమారు 150 మందికి బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఎస్ఐ భవానీ సేన్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేసిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఆసరగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. లాక్డౌన్ కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రవేశపెట్టిందని, రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి మోసపోకూడదని సూచించారు. మస్తు మంది పొద్దు మేడం కొద్ది మీరు వెనక జరగండి బాబు. కృష్ణారెడ్డి కింది కృష్ణారెడ్డి కింద సీను నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన అమెరికాలో స్థిరపడ్డ వింజామర విజయ్ కుమార్ ఎన్ఆర్ఐ మున్సిపల్ కార్మికుల పట్ల సుమారు 44 మంది మున్సిపల్ కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకట నర్సయ్య, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ పాల్గొన్నారు. తప్పించుకోవడానికి భారతదేశం మొత్తం లాక్డౌన్ చేస్తున్నారు. మోదీ గారు లాక్డౌన్ చేసిండ్రు, మన కేసీఆర్ గారు కూడా లాక్డౌన్ చేసిండ్రు. ఆ లాక్డౌన్కు మనం భయపడి ఎవరం కరోనా వ్యాధికి భయపడి ఎవరం బయటకు వస్తలేము. అయినా కానీ అటువంటి సమయం లోపల మన పారిశుద్ధ్య కార్మికులు ఎంతో ధైర్యంతో బయటకు వచ్చి మబ్బుల 3 గంటలకి 3 నుంచి వెళ్ళి 7 మధ్య లోపల వాళ్ళు బయటకు వచ్చి ఊరు మొత్తం శుభ్రం చేసి మోర్లు మొత్తం శుభ్రం చేసుకొని వాళ్ళు వాళ్ళ డ్యూటీ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఇది మనం ఎవరం ఊహించలేనటువంటి డ్యూటీ. సాధారణంగా అందరం మనం భయపడుతున్నాం. మనం భయపడే సమయంలో వాళ్ళు ధైర్యంగా కరోనా వ్యాధితో వాళ్ళు పోరాడి వాళ్ళు ఇదంతా శుభ్రం చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఉత్సాహం కలిగించడానికి మా అల్లుడైనటువంటి వింజామర విజయ్ కుమార్ అమెరికా లోపల అట్లాంటా సిటీ లోపల ఉంటాడు. అయితే ఆయన బిఎఫ్ సంచులు ఇట్లా ఒక్కొక్క పారిశుద్ధ్య కార్మికులందరికీ మనిషికి ఒక సంచి బిఎఫ్ సంచి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దాన్ని నేను మీ అందరి సమక్షంలో సమర్పిస్తున్నాను. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న వలస కూలీలకు సిఐ దేవేందర్ ఆధ్వర్యంలో V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో V3 న్యూస్ ఛానల్ రిపోర్టర్ చింతపల్లి రాజన్న సుమారు 50 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ V3 ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ గారు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం స్ఫూర్తితో బియ్యం పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
లోకల్లో మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సుమారు 50 మందికి తన వంతు సాయంగా బియ్యంని వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి మా దగ్గర పనిచేసే జమీందారు వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి మన కోర్టులో పీపీ గారు కూడా డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళకి గ్రాసరీ ఐటమ్స్ అంటే పప్పు, ఆయిల్, మిగతా పిండి ఇవన్నీ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఇబ్బందులకు లోను కాకుండా వాళ్ళందరికీ కూడా అండదండలుగా ఉంటున్న ఈ3 యాజమాన్యానికి, అదేవిధంగా మన మిత్రుడు రాజుకి, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ విజయాలు సహకరించినారు. అదేవిధంగా మన మిత్రుడు ఈ3 ఛానల్ రాజు గారు సహకరించడం వల్ల సుమారు 50 మందికి మొత్తం గ్లాసులు సారా కిలోలు బియ్యం, పప్పు, ఇవన్నీ పప్పు, పిండి ఈ లాక్డౌన్ మామూలుగా కొంచెం సహాయం చేయాలని మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 3 ఇయర్స్ నుంచి మన తులపూర్ మెట్రియస్ జనరల్ సార్ నాకు రాజు మీ తరఫు సేవ సాయం చేయడం దానికి నేను 50 బ్యాగ్స్ ఇచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలకు తయారు చేస్తారు. ఇలాంటి అవసరాలు ఎప్పుడున్నా కానీ నేను ముందునే మీకు సహకరిస్తారని మనకు ఉన్న సార్లు చేయగలిగి. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో గ్రామానికి చెందిన మహిళలు, పురుషులు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టారు. ఉపాధి హామీ పనులను కేంద్రం మినహాయింపు ఇవ్వడంతో ప్రజలంతా పనులు చేపట్టారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలో తాండూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన గ్రామాల్లో సేవా జ్యోతి ద్వారా యూత్ ఫర్ సేవా కోఆర్డినేటర్ తోట శ్రీకాంత్ గిరిజనులకు సుమారు 130 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశారు. మన నర్సాపూర్ గ్రామ పంచాయతీకి రీచ్ని గ్రామ పంచాయతీ నుంచి యూత్ తరఫున మరియు వాళ్ళ కుటుంబాల తరఫున వచ్చేసి మన నర్సాపూర్ గ్రామ పంచాయతీకి దాదాపు మొత్తానికి ఒక 100 అంటే ఒక 110 కుటుంబాలకు వాళ్ళ తరఫున మా గ్రామ పంచాయతీ సహాయం చేయడం జరిగింది. ఈ మన మారుమూల ప్రాంతాల నుండి మన గిరిజన ప్రాంతాల వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉండేందుకు వాళ్ళ తరఫున వాళ్ళు మాకు సహాయం చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కరోనాపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా కోడుమూరి ఎస్ఐ మల్లికార్జున అన్నారు. మండలంలో కరోనా లక్షణాలు ఉన్న 22 మందిని క్వారంటైన్లో ఉంచామని, కరోనా సోకిందని వాట్సాప్ గ్రూప్లో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్లు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించి 20 బైకులను సీజ్ చేసినట్లు తెలిపారు. 500 కేసులను నమోదు చేసి జరిమానా విధించినట్లు తెలిపారు. దీనివల్ల 2,80,000 రూపాయల జరిమానా వసూలు తెలిపారు. కోడుమూరు మండలంలో గత నెల రోజుల నుంచి లాక్డౌన్ నిర్వహించడం జరుగుతుంది. కేవలం మన కోడుమూరు మండలంలో జమాత్కి వెళ్లి వచ్చినటువంటి 22 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా వారిలో 3 మాత్రమే, అది కూడా కోడుమూరు టౌన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే కరోనా పాజిటివ్ రావడం జరిగింది. వారిని కూడా అప్పటి నుంచి కూడా మన కర్నూలు జీజీహెచ్లో ఉంచడం జరిగింది. మిగిలిన వారికి ఎవరికి కరోనా లక్షణాలు లేవనేసి వాళ్ళని కూడా క్వారంటైన్లో పెట్టడం జరిగింది. గత కొద్ది రోజులుగా మన వాట్సాప్లో సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఈ కొంతమంది కులవృత్తిలో కరోనా పాజిటివ్ వచ్చి వ్యక్తి మృతి అని అట్లా తప్పుడు సమాచారాన్ని అందరికీ పంపుతున్నారు. ఈ విధంగా ఎవరన్నా కానీ తప్పుడు సమాచారాన్ని అందరికీ పంపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి జైలు పంపించడం జరుగుతుంది. దయచేసి ఇట్లాంటి పుకార్లన్నీ మనం స్ప్రెడ్ చేయకోకుండా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కావున ఎవరు కూడా ఇటువంటి మెసేజ్ను ఫార్వర్డ్ చేయడం కానీ క్రియేట్ చేయడం కానీ చేయకూడదు. అట్లా క్రియేట్ చేసి ఫార్వర్డ్ చేస్తే ఆ గ్రూప్ అడ్మిన్తో పాటు ఆ మెసేజ్ పోస్ట్ చేసిన వ్యక్తి పైన కూడా మనం క్రిమినల్ కేసులు కట్టడం జరుగుతుంది. ఇంత
మనకి మే 3వ తారీఖు వరకు రెడ్ జోన్ కింద ఉన్నాం కాబట్టి అప్పటి వరకు ఎటువంటి కేసులు నమోదు కాకుంటే మే 3 తర్వాత మనకి గ్రీన్ జోన్ గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కొన్ని వెసులుబాట్లు అనేవి కల్పించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పోలీసులకి సహకరించవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా దాదాపు మేము ఒక 3 రోజుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ను పెంచడం జరిగింది. ఎవరైనా కానీ అనవసరంగా రోడ్ల మీదకి వస్తే అటువంటి వారి యొక్క బండ్లను సీజ్ చేసినాము. దాదాపు ఇప్పటి వరకు మన కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 20 బండ్లను సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటి మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి మనం దాదాపు ఒక 500 కేసులు రాయడము, అందులో 2,70,000 ఫైన్ అమౌంట్ కూడా వేయడం జరిగింది. దయచేసి అందరికి ఒకటే చెప్పడము, ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప మెడికల్ కి సంబంధించి కూడా ఇళ్ల దగ్గరికి పంపిస్తున్నాము. ఏదైనా కర్నూలు పోవాలనుకున్నా కూడా కర్నూలులో కూడా ఎక్కువ దాదాపు ఇప్పటి వరకు 80 పాజిటివ్ కేసులు వచ్చినాయి. మీరు ఎవరు కూడా పోకోకుండా ఇళ్లలోనే ఉండి ఈ కరోనా చైన్ గోల్స్ ని మనం ఛేదించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో సిరివెల్లమెట్ట రెడ్ జోన్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో బారికేడ్లు పకడ్బందీ ఏర్పాటు చేయాలని, వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జర్నలిస్టులకు సరుకుల పంపిణీ, సమాజాన్ని చైతన్యపరచడంలో జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్న డీసీసీబీ చైర్మన్. కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్ఐ మల్లికార్జున మీడియా సమావేశం, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై 2,80,000 జరిమానా వసూలైనట్లు వెల్లడి. కర్నూలు జిల్లాలో రెడ్ జోన్ ప్రాంతాల్లో ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప తనిఖీలు, బారికేడ్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచన. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.